మహిళలకు జరుగుతున్న అవమానం, తెలంగాణ అక్క చెల్లెలకు జరుగుతున్న అవమానంగానే అందరూ కూడా భావిస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి మేము ఇవాళ చెప్పలే, మేము 6 నెలల క్రితమే చెప్పినాం ఈ మాటలు. ముఖ్యమంత్రి గారు మీ భాష వల్ల, మీ ప్రవర్తన వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం ఉంది. మీ పని విధానం వల్ల పోలీసులకు స్వేచ్ఛనివ్వకుండా, నేరస్తులను అరెస్ట్ చేయకుండా మీ నాయకులు పైరవీలు చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. మళ్ళీ దొంగతనాలు వస్తాయి, మళ్ళీ రేపులు జరుగుతాయి, మళ్ళీ హత్యలు జరుగుతాయి అనే మాట 6 నెలల క్రితమే చెప్పినాం మేము. ఇవాళ వాస్తవమని నిరూపితమైంది. ఒక దిక్కు శాసనసభలో ఆ రోజు నాడు రాత్రి సభ దగ్గర మాట్లాడుతూనే ఉంది. అదే సమయానికి అక్కడ బయట 4 సంఘటనలు జరిగినాయని మనకు పొద్దునే వార్తలు చూసినాం. హైదరాబాద్లోనే 3, ఇంకెక్కడో పక్కన 1. శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే. ఇది నీ గొప్ప పరిపాలన. దానికి డబ్బా కొట్టుకొని మీరు శాసనసభలే డబ్బా కొట్టుకోగలుగుతారు, కానీ ప్రజలు రేపు మీ జుట్లు పట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం అహంకారాన్ని తగ్గించుకొని శాసనసభలో తప్పకుండా సరైన పద్ధతుల్లో ప్రవర్తించాలి. స్పీకర్ గారు మాకు అక్కడ ఎట్లాగ అవకాశం ఇస్తలేరు. ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, స్పీకర్ గారు కూడా తప్పకుండా సభలో ఉన్న మహిళలతో పాటు అందరి సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది. లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రజల్లో శాసనసభ మీద కూడా గౌరవం పోద్దనే విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సీఎం సభలో ఏ ఒక్కటన్నా నిజం మాట్లాడినా ఇప్పటి వరకు? మీరు మొత్తం గత శాసనసభ, ఈ శాసనసభ తీయండి. కేసీఆర్ని తిట్టడానికి మాత్రమే ఆయన సభకు వస్తున్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజల సమస్య నుంచి మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమే. మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమే. అది వ్యవసాయ రంగం పైన అయినా, అది నీటిపారుదల రంగం పైన అయినా, అది విద్యుత్ రంగం పైన అయినా. మొన్న మొదటి రోజు మాట్లాడి నేను విషయాలు బయటపెట్టినందుకే కదా, దొరికిపోయిన దొంగలాగా తప్పించుకోవడం కొరకు ఇంకో పద్ధతిలో దాడి చేసి నా మీద. నేను సబ్జెక్ట్ మాట్లాడితే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి, ఓ ఇంగిత జ్ఞానం లేకుండా, సభా నియమాలకు విరుద్ధంగా తను మాట్లాడమే కాదు, ఆ తాగుబోతున్న పక్కన ఎంకరేజ్ చేసి సభకు తాగొచ్చుటని కూడా ఎంకరేజ్ చేసి, ఇంకా నా సరిపోలేదు ఆయనకి మైకని పైరవి చేసి, చేతగానే మాట వాళ్ళ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక సీఎం హోదా ఏమైనా ఉందా? ఎన్నేళ్ళు బతుకుతాం ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటా? నేను సభలనే చెప్పిన కేసీఆర్ కాలికోటికి సరిపోరు వీళ్ళు అని. అందుకే చెప్తున్నా, ఇలా మా సవితక్కను చూసే వణికిపోయే మీకు, మైకి ఇవ్వడానికి వణికిపోయే మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వండి మైకు. ఎందుకు ఇన్ని గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు? ఎందుకు ఇవాళ మమ్మల్ని అందరూ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేము అడిగింది ఎంతసేపు? సమయం లేదట సభకు. సభా సమయం వృధా అవుతుందట. మీ చెత్తవాగుడుతున్న వృధా అవుతుంది. ప్రజలు చూస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కన్స్ట్రక్టివ్గా వాళ్ళు మాట్లాడింది చూపిస్తారా? ఎవరు కావచ్చు వాళ్ళ దాంట్లో ఎవరైనా మాట్లాడింది? వాళ్ళ ముఖానికి అది రుణమాఫీ. మేము 1,00,000 రుణమాఫీ చేస్తేనే 16,500 కోట్లు, 17,000 కోట్లు అయింది దాదాపు. ఈయన 1,50,000 చేస్తే కూడా 11,000 కోట్లు కాలేదట. ఇంకా నిన్న 12,000 కోట్లు. అవును, రైతులు దొంగల పదే రోడ్డెక్కిచ్చిండ్రు, గుట్టలెక్కిచ్చిండ్రు. శాసనసభలోనే చెప్పిండ్రు మా నాయకుడు కేసీఆర్ గారు ధైర్యంగా ముఖ్యమంత్రిగా, ఎస్ నేను అందరు రైతులకు ఇస్తా, చిన్న రైతు కష్టాలు చిన్న రైతుకు ఉన్నాయి, పెద్ద రైతు కష్టాలు పెద్ద రైతుకు ఉన్నాయి,
స్వయంగా నా కండ్ల ముందే